ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు. ఈరోజు నీవు అవమానాలతో, నిరాకరణలతో బాధించబడుతున్నావా? నీవు ఎంత కష్టపడుతున్నా కూడా నీ కష్టాన్ని గుర్తించక నిన్ను అవమానిస్తున్నారా? నీ చుట్టూ ఉన్న మనుషులు నీ నుండి ఏదైనా పొందుకుంటేనే నిన్ను గొప్పగా చూస్తారు, లేకుంటే నిన్ను తృణీకరించేవారుగా ఉంటారు. కానీ మనల్ని సృజించిన మన ప్రభువు మాత్రం మనల్ని ఎప్పటికీ తృణీకరించడు. యెరూషలేము ఒకప్పుడు నిర్జనమై తృణీకరింపబడిన స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు దానిని పునరుద్ధరించి శాశ్వత మహిమగల నగరంగా మరియు అనేక తరాలకు సంతోషకారణంగా చేస్తానని వాగ్దానం చేసినట్లే మన జీవితంలో కష్టాలు, అవమానాలు లేదా నిరాకరణలు ఉన్నప్పటికీ ప్రభు తన కృపతో వాటిని ఆశీర్వాదాలుగా మార్చి మనలను తన మహిమకు సాక్షులుగా మరియు అనేకులకు ఆనందకారణంగా చేస్తాడు. కనుక ఎవరు నిన్ను తృణీకరించిన, ఎవరు నిన్ను అవమానించిన, నీ జీవితం పట్ల గొప్ప ప్రణాళిక ప్రభు కలిగి ఉన్నాడని గుర్తెరిగి ప్రభు చిత్తానికి లోబడు.